హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు వచ్చేసి ఆలుగడ్డను ఎగ్ బుజ్జి చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను వీడియోస్ చేయక చాలా డేస్ అవుతుంది, ఎందుకంటే నాకు కొంచెం టైం దొరకట్లేదు. అండ్ వ్యూవర్స్ కూడా నేను పెట్టిన వీడియోస్కి వ్యూవర్స్ రావట్లేదు. అంటే వీడియోస్కి వ్యూవర్స్ అండ్ చూస్తేనే ఎవరైనా ఇంట్రెస్ట్ కలుగుతుంది ఇంకా వీడియోస్ చేయాలని. బట్ వ్యూవర్స్ రావట్లేదు అండ్ లైక్స్ కూడా ఎవరు చేయట్లేదు. వీడియోస్ చేయాలంటే కూడా నాకు చేయబుద్ధి కావట్లేదు. ఎట్లా యూట్యూబ్ ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి చూద్దాం, ముందు ముందు భవిష్యత్తులో డెవలప్ అవుతా కావచ్చు. అందుకే వ్యూవర్స్ వచ్చినా రాకున్నా వీడియోస్ తీద్దామన్నట్టు తీస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? నేను ఈరోజు కర్రీ చేస్తున్నాను, ఆలుగడ్డ అండ్ ఎగ్. ఎలా చూస్తానో మీరు కూడా ఒకసారి చూడండి, చూసి ట్రై చేయండి, బాగుంటుంది. ఓకేనా? వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక్క నిమిషం కొంచెం హీట్ కావాలి. హీట్ అయిన తర్వాత ఆయిల్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. తగినంత ఆయిల్ సరిపోతుంది. నేను పోపు గింజలు ఇట్లా ఏమి వేయను, ఎందుకంటే ఎగ్ వేస్తున్నాను కాబట్టి బాగుండదు. ఒక్క నిమిషం. మిర్చి, నేనైతే 2 మిర్చీలు తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 మిర్చి అండ్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఒక్క నిమిషం. కొంచెం ఇవి ఫ్రై కానీ, కొంచెం ఇది గంజు మందం ఉంది కదా, కొంచెం ఆయిల్ తొందరగా హీట్ కాలేదు. మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. నేనైతే 2 టమాటోస్, కళ్యామాకు, కొంచెం 2 ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, అవి ఫ్రై అవుతున్నాయి. ఒక్క నిమిషం. గంట తీసుకున్నాం. తిను అదేమో ఇవి డాడీ. ఓకే, కొంచెం ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై కావాలి. కర్రీ లీవ్స్, కళ్యామాకు కలుపుకుందాం. ఆనియన్స్ అన్నీ కొంచెం ఫ్రై కావాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాం, తొందరగా ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయి. కొంచెం లైట్గా సాల్ట్. ఇవి ఫ్రై అయినాక నేను వీడియో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం అల్లం, నేను ఈరోజు అల్లం ఈరోజే పేస్ట్ చేసుకున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది, అంటే చెడిపోకుండా ఉంటుంది. నేను కావాలంటే లింక్ ఇస్తాను కింద, ఎలా ట్రై చేశాను. అల్లం పేస్ట్ కొంచెం ఫ్రై అయితే చాలు ఫ్రెండ్స్. ఫ్రై అయింది. ఇప్పుడు నేను ఆలుగడ్డ వేసుకుంటున్నాను. నేను ఆలుగడ్డ అయితే ఒక 4 తీసుకున్నాను. కరెక్ట్ 4 సరిపోతాయి. నేను 4 ఎగ్స్ తీసుకుంటాను కాబట్టి 4 ఆలుగడ్డ తీసుకున్నా, మీడియం సైజు. ఒక్క నిమిషం. అన్నీ వేసుకున్న తర్వాత వీడియో కంటిన్యూ చేస్తా. అన్నీ వేసుకున్నా ఫ్రెండ్స్. ఇవి అన్నది ఇప్పుడు ఆలు అన్నది కొంచెం ఫ్రై కావాలి. ఒక్క నిమిషం. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా క్యాప్ పెట్టేద్దాం. గ్యాస్ మీడియం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీడియంలో ఉంచండి. 2 మినిట్స్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను టమాటాలు అయితే 2 తీసుకున్నాను. అది కొత్తిమీర ఉన్న టమాటా వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు టమాటా మొత్తం మగ్గాలి, అంటే ఫ్రై కావాలి. మనం క్యాప్ పెట్టేద్దాం. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందాము, ఎందుకంటే కొంచెం ఆలుగడ్డలు కొంచెం సాల్ట్ వేసుకున్నాం. కొంచెం మనం ఫస్ట్ వేసుకున్నాం కదా ఆల్రెడీ. ఇప్పుడు కలుపుకుందాం. ఏం చేస్తున్నావు? క్యాప్ పెట్టేద్దాం. కొంచెం మీడియం పెట్టుకుందాం గ్యాస్.
5 minutes అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఒకసారి కలుపుకుందాం. ఆల్మోస్ట్ కొంచెం ఆలుగడ్డ అనేది ఫ్రై అయిపోయింది. ఒక్క నిమిషం, కొంచెం లైట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒకసారి అట్లా కలుపుకొని మనం ఏంటిది ఎగ్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకున్నాం తర్వాత చెప్పు ఏమ్మా, ఇదంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాం. ఒక్క నిమిషం, గంటతో నడుద్దాం. ఇలా అనేద్దాం. ఏం చేస్తున్నావు చెప్పు. ఇప్పుడు ఇట్లా అనుకున్న తర్వాత ఇట్లా మధ్యలో క్యాప్ పెట్టేద్దాం. ఎందుకంటే కొంచెం ఎగ్ అనేది కొంచెం ఫ్రై కావాలి కాబట్టి క్యాప్ పెట్టేసి ఒక్క అట్లా 2-3 minutes ఉంచుదాం. అట్లా 2-3 minutes అయిన తర్వాత క్యాప్ తీసేద్దాం. ఇట్లా ఉంది. ఒక్క నిమిషం. ఇప్పుడు మొత్తం మనం కలిపేసుకుందాం, సరేనా? అయిపోలే, ఇంకా కొంచెం అట్లా అడగండుకుంది. ఎందుకంటే నాకు కొంచెం గంజు మందం ఉంది కదా, అయినా కానీ కొంచెం అట్లా అడుగంటుకుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఒర్రద్దు అట్లా. ఒక్క నిమిషం. ఇప్పుడు మనం ఏమేమి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు, కారపొడి, ఒక 2 tablespoon కారం. ఉర్రకో, బాగా అల్లరి చేస్తుంది. లైట్గా కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం అట్లా. ఎందుకంటే ఇప్పుడు మనం ఎగ్ వేసుకున్నాం కదా, ఎగ్కు సాల్ట్ పట్టాలి. అండ్ గరం మసాలా, అంటే నేను గరం మసాలా అంటే చికెన్ మసాలా పొడి వేస్తున్నా కొంచెమే. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇంకా మిరం ఎక్కువ కావాలి, కారపొడి ఎక్కువ కావాలంటే మీరు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఎక్కువ వేసుకోవట్లేదు, ఒక 2 tablespoon వేసుకుంటున్నా. ఇప్పుడు ఇదంతా మొత్తం కొంచెం మనం కారం వేసుకున్నాం కాబట్టి కారం అనేది ఫ్రై కావాలి కాబట్టి మనం ఇట్లా కలుపుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టి మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టి ఒక్క 2-3 minutes అట్లా ఉంచేద్దాం. ఎందుకంటే కారం అనేది ఫ్రై అయిపోతుంది, లేకపోతే కారం వస్తుంది. ఓకేనా? గ్యాస్ తక్కువ పెట్టుకోవాలి. ఓకే, ఒక 2 minutes అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయింది. ఆలుగడ్డ కూడా ఉడికిపోయింది చూడండి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఏంటి లైక్ చేస్తేనే నాకంటూ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అండ్ చూసి లైక్ చేస్తేనే నాకంటూ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇన్ని రోజులు నాకు కొంచెం టైం లేక నేను వీడియోస్ చేయలేకపోయినా, ఇక్కడ నుంచి నేను వీడియోస్ పెడతా ఖచ్చితంగా. కాకపోతే నాకు కొంచెం మీరు సపోర్ట్ కావాలి. మీరు సపోర్ట్ ఇస్తేనే నాకంటూ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, మరి గుడ్ నైట్. మా బాబు ఏం చేస్తున్నా చూపిస్తా, ఈరోజు చూపించలే కదా. హాయ్ చెప్పు, చెప్పవే హాయ్ అట. ఆమె తిన్నావా? ఇంకా కర్రీ కాలేదు, తిన్నా అని చెప్తుండు. ఓకేనా? కొంచెం లైట్గా గుడ్డి కనిపించవచ్చు, సారీ ఏమైనా ప్రాబ్లం అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి గుడ్ నైట్. ప్రజెంట్లీ టైం వచ్చేసి 9 అవుతుంది. బాబు ఇంకా తినలే, నేను కూడా ఇంకా తినలే, ఇప్పుడే కర్రీ అయింది. ఓకే, మరి బాయ్ చెప్పు, బాయ్, గుడ్ నైట్ చెప్పు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి గుడ్ నైట్. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?